నమస్తే, వెల్కమ్ టు లియో. ఈ మధ్య కాలంలో వస్తున్న పాటలన్నీ కూడా బూతుల్లా వినిపిస్తున్నాయి. అయితే గత పాత పాటల్లో బూతులు లేవా? అయితే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు బూతు కనిపిస్తుంది, గతంలో బూతు వినిపించేది అని చెప్పేసి అనేవారు. అయితే నిజంగా వీటిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఐటెం సాంగ్స్ కాకుండా నార్మల్ సాంగ్స్ కూడా బూత్ సాంగ్స్ లానే ఉంటున్నాయని చెప్పేసి అయితే మనకు అర్థం అవుతుంది. కానీ గతంలో మనం చూసుకుంటే పాటల్లోనే బూతులు ఉండే అని చెప్పి ఈ మధ్య కాలంలో కొన్ని మీమర్స్ కూడా మనకు మీమ్స్ వస్తూ ఉన్నాయి. గతంలో పాటల్లో ఉన్నటువంటి ఒక సాహిత్యంలో ఎలాంటి బూతులు ఉండేవి అని చెప్పేసి. సో బూతులు కావచ్చు లేదా ఐటమ్ సాంగ్స్ అనేది సినిమాకు ఒక్కటి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక పాటలన్నీ కూడా ఐటమ్ సాంగ్స్ లానే ఉంటున్నాయి ఒకటైతే, గతంలో ఉన్నటువంటి రైటర్స్ అంతా కూడా బూతు పాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఎప్పటి నుంచో బూత్ వస్తుందా, ఇప్పుడే బూత్ స్టార్ట్ అయిందంటే ఏమంటారు? ఆ బూతే ఈ భవిష్యత్తు అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయినా కానీ ఇప్పుడంతా ఒకప్పుడు ఐటమ్ గర్ల్స్ సపరేట్గా ఉండేవాళ్ళు, వ్యాంపులు అనేవాళ్ళు, వాళ్ళతోనే పాటలు ఉండేవి. జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత, ఇట్లా ఈ తరహాలో చేసేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్లే చేస్తున్నారు. అంటే ఎంత డిమాండ్ లేకపోతే హీరోయిన్తో ఈ పాటలు వ్యాంపు పాటలు చేయిస్తారు. ఇప్పుడు రజనీకాంత్ సినిమా కూలీలో పూజా హెగ్డే ఒక పాట కోసమే తీసుకున్నారని టాకు. ఆ మధ్యన జైలర్లో కావాలయ్యా నువ్వు రావాలయ్యా అంటూ తమన్నా ఐటమ్ సాంగ్ చేసింది. అట్లా హీరోయిన్ చేసే పాటలు ఒకటైతే ఓరసి రౌతేలా మన చిరంజీవి గారి సినిమాలో చేసింది, మన బాలయ్య దబిడి దిబిడి ఆ సాంగ్ చేసింది. సమంత పుష్ప సినిమాలో ఊ అంటావా మామ అది పాట. అలాగే ఫీలింగ్స్ వచ్చిన ఫీలింగ్స్ అంటూ ఫీలింగ్స్ పాట. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే జనానికి కంపల్సరిగా ఈ తరహా పాటలు ఒక సినిమాలో పెట్టాలి. మనం పెద్ద బడ్జెట్ సినిమా చేస్తున్నాం కాబట్టి అని అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. ఇది డబ్బుల కోసమే కేవలం చేసేది ఏంటంటే జనాన్ని రాబట్టుకోవడం కోసం ఒక పాట పెట్టాలి, అది బూతు పాట ఉండాలి అనేది ఫిక్స్ అయిపోయారు. అదండి. అయితే కాకపోతే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక అన్ని పాటలు కూడా, అంటే సినిమాలో ఒక 6 పాటలు ఉంటాయి లేదా 4 పాటలు ఉంటాయి, ఆ 4 పాటలు కూడా బూతు పాటల కిందనే ఉంటున్నాయని చెప్పేసి అయితే కొంతమంది అయితే అంటున్నారు. సాధారణంగా ఒక సినిమాలో ఒక వ్యాంప్ సాంగ్ ఉండడం, ఐటమ్ సాంగ్ ఉండడం అనేది కామన్. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక పాటలు అన్నీ కూడా అలానే ఉంటున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? కానీ బూత్ రాయడం చాలా కష్టమండి. అప్పుడు ఆత్రేయ, వేటు సుందరరామూర్తి వీళ్ళు రాసినట్టుగా ఇప్పుడు రైటర్లు రాయలేకపోతున్నారు. పదాలు విరుపు కానీ ఆ పదాల్లో మెరుపు కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు వేటూరు గారు ఒక శృంగారపరమైన పాట రాస్తే అది పట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అదే ఆత్రేయ రాస్తే ఈజీగా దొరికిపోయేది. అందుకని ఆత్రేయని బూత్రేయ అని కూడా అనేవాళ్ళు. ఎందుకంటే గతంలో చాలా సినిమాల్లో కూడా అడగక ఇచ్చిన ముద్దే ముద్దు అనే ఒక పాట, దాంట్లో ఆ సినిమా ఆ పాట విషయంలో సరికి దాంట్లో సెన్సార్ వాళ్ళకి కట్ చెప్పేవాళ్ళు. అలాగే ఎన్టీ రామారావు సినిమా డ్రైవర్ రాముల్లో గుగ్గు గుగ్గు గుడిచింది మమ్మ మంచముంది, ఆ పాటలో చెప్పాలంటే సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. చేసినప్పుడు ఏం చేశారంటే గుగ్గు గుగ్గు గుడిచింది ఉంచారు, మమ్మ మనసుంది అని పెట్టారు. సినిమాలోనేమో మనసుంది అని ఉంటుంది, ఆడియో క్యాసెట్లో వాటిలోనేమో ఇలా ఉంటుంది. మనం గత రైటర్స్ మనకి మాట్లాడుకున్నాం. ఆత్రేయ, వేటూరు సుందరరామూర్తి. వేటూరు గారన్నా చక్కగా ఆయన రాసింది అర్థమయ్యేది కాదు, అంత దాంట్లో బూతుంది దానికి కొద్దిగా ఆలోచించడానికి టైం పట్టేది. కానీ ఆత్రేయ రాస్తే మాత్రం డైరెక్ట్గా అది, అందుకని ఆత్రేయ బూత్రేయ అని కూడా అనేవాళ్ళు. ఒక్కోసారి కరెక్ట్ చేసుకోవడానికి ఆయన దొరికేవాడు కాదట, రాసి వెళ్ళిపోయేవాడు. సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారని కొద్ది దొరికేవాడు కాదంట. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తజ్జిన భజ్జిన పడుతూ ఉండేవాళ్ళు. వేటూరు గారి పరిస్థితి అలాగ ఉండేది. ఇప్పుడు గతంలో మరి ప్రేమనగర్ సినిమాలో మసక చీకట్లో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకోనీకి మనసు అయినా దొరుకుతుంది. ఆ తర్వాత ఈ సినిమాలో లేని ఆ రాజా లేపమంటావు నిద్రలేవు ఆ పాట ఒకటి ఉంది. అలాగే జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది. అంటే ఒక్కోసారి ఏంటంటే ఆ మీనింగ్స్ ఏంటంటే డైరెక్ట్గా డబుల్ మీనింగ్ ఉంటుంది, అట్లా లేకుండా కూడా దాంట్లో అర్థం వచ్చేలాగా ఉంటుంది పదాలు విరుపుతో. ఇప్పుడు ఛాలెంజ్ రాముల్లో చల్లగా లేస్తోంది అన్నప్పుడు సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారట. అప్పుడు పదాలు విరిచాడు ఆయన, చల్లగాలి వేస్తోంది ఇట్లా. ఇలా ఆ టెక్నిక్ వాళ్ళకి తెలుసు రైటర్స్కి. ఇప్పుడు జిగేల్ రాణి పాట ఉంది, మరి అక్కడ పూజా హెగ్డేనే చేసింది ఆ పాట. ఇప్పుడు మళ్ళీ రజనీకాంత్ సినిమాలో అమ్మాయిని పెట్టుకోవడానికి కారణం కూడా మరి జిగేల్ రాణి పాట ఏదో చేయబోతున్నట్టు అర్థం అవుతుంది. అంటే అప్పుడు పాత సినిమాలతో పోల్చుకున్నా ఇప్పుడు సినిమాలతో పోల్చుకున్నా. ఇంకొకటి చెప్పాలి మీకు, పోరాటం అనే సినిమా ఉంది. పోరాటం అనే సినిమాలో ఆ పాట
రంగా రంగా రాత్రి పగలు కొత్త బెంగ, అది వినేవాళ్ళకేమో వేరే రకంగా అర్థం అవుతూ ఉంటుంది. మీకు యూట్యూబ్లో కూడా పాట ఉంటుంది, అది మాకే అర్థం కాల, అసలు ఏంటి ఇలా ఇంత బూత్ రాసేయండి అనుకుని వింటేనేమో ఇదేంటారు బాబు అనుకుని చివరికి పాటల పుస్తకం కొనుక్కొచ్చి చదువుకుంటే తప్ప అది ఏమి రాసింది అర్థమయ్యేది కాదు. ఓహో అది కొత్త బెంగ అనుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇలా అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏంటంటే మూమెంట్స్ కూడా మోతాదు మించి ఉంటున్నాయి. ఇప్పుడు దబిడి దిబిడి సాంగ్ ఉంది, ఆ పాటలో మీనింగ్ బూత్ అర్థం పక్కన పెడితే ఆ చేసే సన్నివేశాల మీద కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పాట చిత్రీకరణ పరంగా కూడా రాజీ పట్టాల, బూత్ని ఇంక ఎలివేట్ చేసేలా చిత్రీకరణ ఉంటుంది. ఇప్పుడు తమన్నాతో చేయించారు, నువ్వు కావాలయ్యా నువ్వు రావాలయ్యా, ఆ పాట పాడే విధానం కానీ ఆవిడ యాక్ట్ చేసిన విధానం కానీ చాలా అభ్యంతరకరంగా అనిపిస్తుంది మనకి. మరి యూత్ని చెడగొడతాం కాకపోతే ఏంటిది? సో మనం చూసుకుంటే గతంలో బూత్ ఉంది, ఇప్పుడు కూడా బూత్ ఉంది. సో నిజంగా బూత్ అవసరం అంటారా? అంటే ఏమంటారు? అంటే పాటల్లోనే బూత్ ఉంటుంది, మాటల్లో కూడా బూత్ డైలాగులే రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా వెతుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది. అసలు బూత్ లేకపోతే నువ్వు ఉండవా అని అడిగితే నేనే సమాధానం చెప్పలేను. సృష్టిలోనే బూత్ ఉందని చెప్పాల్సి వస్తుంది. సో గతంలో మనం చూసుకుంటే పాత సినిమాలు, పురాణ సినిమాలు ఏవైతే ఉంటాయో అవి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళ దగ్గర నుంచే ప్రతి సినిమాల్లో ఒక ఐటమ్ సాంగ్ అనేది కోరుకుంటుంటారు. అదిగాక బయట జరిగేటువంటి ఒక సాంఘిక నాటకాల్లో కూడా మనం బూత్ పాలు చూస్తూ వస్తుంటాం. కానీ గతంలో మాటల్లో ఉండే బూతు ఇప్పుడు కంటికి కనిపించేలాగా ఉంది. సో నిజంగా ఈ మార్పుని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఇల్లు ఇల్లాల సినిమా ఉందండి, రాజబాబు మీద పాట ఉంటుంది, తాతయ్య తడికి తాతయ్య తడికి, అప్పటి వయసు నా వయసు ఇంత చిన్న వయసు అని చెప్పేది. ముందంతా చెప్పడు, చివరికి వచ్చేసరికి అప్పుడు నా వయసు ఇదే అని చెప్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అది ఎంజాయ్ చేశారు జనం, కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి ఆ మోతాదు సరిపోవట్లా, డైరెక్ట్గా చెప్తేనే మీకు పాట ఎక్కుతుంది. అదేంటంటే కాలంతో వచ్చిన మార్పు అనే చెప్పాల్సి వస్తుంది. అదండి. సో గతంలో మీరు అన్నట్టుగా ఏదైతే అప్పట్లో మాట్లాడుకునే విధానం కానీ లేదంటే గౌరవించుకున్నటువంటి గౌరవంలో కూడా చాలా మర్యాద ఉండేది. కానీ ఇప్పుడు అది పోయింది. సాధారణంగా మాట్లాడుకునే మాటల్లో కూడా బూత్ వినిపిస్తుంది, సర్వసాధారణంగా మాట్లాడుకునే మాట. సో నిజంగా ఆ మార్పు వల్లే ఈ మార్పు అని చెప్పి ఖచ్చితంగా జనరేషన్లోనే బయట మాట్లాడుకోవడం కూడా బూత్ గారు మాట్లాడుకున్నారు. ఆడవాళ్ళతో ఒక విధంగా ఒకప్పుడు బూత్ మాట్లాడాలంటే భయం వేసేది, అసలు నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికే భయం వేసేది. ఎందుకంటే ఎలా చెప్పాలి, అమ్మాయిని ఇష్టపడుతున్నాను, అలా చూపులతో చూసుకుంటూ కాలం గడిపేసిన సందర్భాలు మా జనరేషన్లో. ఈ జనరేషన్లోకి వచ్చేసరికి యారా ఒరే అనుకోవటం, ఆడవాళ్ళు కూడా ఒరే అంటాం, పిలవటం, అంటే మార్పు అనేది డైరెక్ట్గా వచ్చేసింది. అంటే జనరేషన్తోనే వచ్చిందండి మార్పు. బయట సమాజంలో ఎలా ఉందో సినిమాలో అవి పెడుతున్నారు, సినిమాల్లో పెట్టకపోతే మోతాదు సరిపోవట్లా, వీళ్ళకి మోతాదు సరిపోవట్లా. కాబట్టి పాట పెట్టినా మాట రాసినా వాళ్ళకి ఏంటంటే సినిమా తీసేది డబ్బుల కోసమండి. సినిమా ఫక్త్ వ్యాపారం, సందేశాలు ఇవ్వడానికి కాదు సినిమా తీసేది, కేవలం వ్యాపారం. ఆ వ్యాపారంలో 4 రాళ్ళు పోగపడాలంటే బయట జనరేషన్ తగ్గట్టుగా సినిమాలు ఉండాలి, సినిమాల తగ్గట్టుగా జనరేషన్ మారుతున్నారు. ఏది ముందు ఏది వెనకంటే గుడ్డు ముందా పిల్ల ముందా అనేలాగా చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడే ఇలా ఉందంటే రానున్నటువంటి భవిష్యత్తులో ఈ బూత్ పాలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా, లేదా గతంలో తగ్గే అవకాశం ఉందంటే ఏమంటారు? అసలు బూతుపాలు సినిమాలో తగ్గింది, కానీ మీకు ఓటీటీలోకి వెళ్ళి చూస్తే విపరీతమైన భూతార్థాలు, అసలు విపరీతమైన ఇది. ఫ్యామిలీతో కలిసి ఓటీటీ చూడాలంటే ఎవరికి వాళ్ళు సలహా గదిలో ఒక టీవీ పెట్టుకుని ఎవరి టీవీ వాళ్ళు చూసిన పరిస్థితి వచ్చేసింది. నలుగురు కలిసి భార్య భర్తలు పిల్లలతో కూర్చుని సినిమా ఓటీటీలో వెబ్ సిరీస్ చూసే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. కాబట్టి ఈ ఫ్యామిలీలో ఈ ఎవరికి వాళ్ళు విడిపోయి ఉండే పరిస్థితులు రావడానికి కారణం కూడా కొంతవరకు ఇది టెక్నాలజీ దోహదపడుతుందని చెప్పాలి. సినిమా ఇంటికి వచ్చేసింది, ఇంటికి వచ్చిన సినిమాలోనేమో అందరూ కూర్చొని చూద్దాం అనుకుంటే లేదు. ఎవరు టీవీ వాళ్ళు కొనుక్కొని 4 గదులు 4 టీవీలు కొనుక్కోవాలి. టీవీ అమ్ముకునే వాళ్ళకి మాత్రం లాభసాటిగానే ఉంది ఇది. అదే మనం చూసుకుంటే సినిమాలు చూడడం తక్కువై ఓటీటీలు చూడడం ఎక్కువ అవుతుంది. అంటే సో జనాలు కూడా బూత్నే కోరుకుంటున్నారని చెప్పేసి అనుకోవాలి. అంతేగా ఓటీటీలు చూసి పాడైపోయాడని చెప్పి బుల్లిరాజు పాత్రని తయారు చేశాడు కదా, ఓటీటీలో వెబ్ సిరీస్ చూసి పాడైపోయాడంటూ ఆ బుల్లిరాజు పాత్రని అన్రిల్ అప్పుడు క్రియేట్ చేశాడు. అక్కడ మరి వెంకటేష్ కూడా రానా నాయుడులో బూత్లే మాట్లాడాడు. అందుకనే సెకండ్ పార్ట్కి వచ్చి రానా నాయుడు సెకండ్ పార్ట్కి వచ్చరికి కాస్త జాగ్రత్త పడుతున్నాడు, తగ్గించుకుంటున్నాం అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళే డైలాగులు సినిమాలో డైలాగులు పెట్టేశారంటే మరి బయట పరిస్థితి అదే. ఇంత బూత్ రావడానికి మీకు బూత్ లేకపోతే కూడా ఎంజాయ్ చేయట్లా, బూత్ మాట్లాడకపోతే కూడా ఎంజాయ్ చేయట్లా. మీరు ఇక్కడ కూర్చుని ఏదో అంతా నీతులు మాట్లాడుతూ చూస్తే ఆ వీడియో కూడా ఎవరు చూడడు. అది సో నా బూత్ నా భవిష్యత్తు అనేది అది కూడా పూర్తిగా అర్థం. అందుకని ఆ బూతే ఈ భవిష్యత్తు, ఈ సినిమా భవిష్యత్తు అని చెప్పొచ్చు.
సో చూద్దాం సార్, మొత్తానికి బూత్ లేకుండా సినిమా ఉంటుందా లేదా అంటే అది సాధ్యపడేలా లేదు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.